కండిదారులు వరంగల్ దిక్కే పోతాయన్నాడు మంత్రి హరీష్ రావు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు, బైక్లు, సైకిళ్లు కట్టుకుని వరంగల్ కు జనం వస్తురని చెప్పిండు. నిన్ననే కొందరు బయలుదేరిరని, ఇయాల రేపు పొద్దుగూకే వరకు మస్తు మంది ప్రకాష్ రెడ్డిపేట సభకు చేరుకుంటారని అన్నాడు. ఇది పార్టీ మీటింగ్ కాదు, గులాబీ కుటుంబం చేసుకుంటున్న మీటింగ్ అంటున్నాడు హరీష్ రావు. మరిన్ని ముచ్చట్లు హరీష్ రావు తోటి వరంగల్ కెళ్లి కృష్ణమోహన్ చెప్పిస్తాడు. గా ముచ్చట్లేందో ఇప్పుడు చూద్దాం. గులాబీ సభ కోసం వరంగల్లో జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. నిన్నటి సంధి కూడా నీళ్ళ మంత్రి హరీష్ రావు ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడ లోకల్ లీడర్లతో కూడా మాట ముచ్చట పెడతాడు. ఊళ్ళకి వెళ్ళి జనం ఎట్లా తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళని ఎట్లా తీసుకుపోవాలి, అయితే ఈ సభ ఎట్లా జరగబోతోంది, ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చినాయి కూడా మనం తెలుసుకుందాం. మనతోటి హరీష్ అన్న ఉన్నాడు, ఆయనతో మాట ముచ్చట పెడతాం. అన్న, ఎట్లుంది ఈసారి సభకు సంబంధించి? ఉద్యమంలో చాలా సభలు పెట్టిండ్రు, ఇప్పుడు చూస్తే ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్ల తర్వాత పెడతారు. ఎట్లుంది ఈ సభ? టీఆర్ఎస్ పార్టీ అంటే 75 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ. ఇది మేమేదో సభలేక అనుకుంటలేమే, మా ఆత్మీయ సమ్మేళనం, మా కుటుంబ సభ్యుల యొక్క సమావేశం. ఇది టీఆర్ఎస్ పార్టీ సమావేశం అంటే మా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు, మా ఆత్మీయులు అందరం కూడా ఒక దగ్గర కూర్చొని ఈ 3 ఏళ్లలో మేము ఏం పని చేసినామో, రేపు ముంగటికి ఏం చేస్తామో మాట్లాడుకునే మాట ముచ్చటనే ఈ సభ. ఎందుకంటే నాడు ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇదే ప్రకాష్ రెడ్డిపేటలో ఢిల్లీ దృష్టిని ఆకర్షించడానికి కేంద్ర మంత్రులుగా ఉండే శరద్ పవార్ను, అజిత్ సింగ్ను, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ లాంటి వాళ్ళని తోలుకొచ్చి మన తెలంగాణ గుండె చప్పుడును ఢిల్లీకి, జాతీయ పార్టీలకు చెప్పే ప్రయత్నం చేసినాం. నేడు ఈ 3 ఏళ్ల కాలంలో మనం గరీబులకు ఏం చేసినాం, పేదలకు ఏం చేసినామో, అన్ని వర్గాలకు ఏం చేసినామో ఇక్కడ చెప్పుకుంటాం, ముచ్చట పెట్టుకుంటాం. ఇంకేదన్నా మిగిలిపోయింది ఉంటే వాటిని ముంగట 2 ఏళ్లలో ఎట్లా అమలు చేసుకోవాలో మాట్లాడుకుంటాం. ఇంత భారీ బహిరంగ సభతోటి జనం ముందుకు వస్తారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ సభతోటి మీరు జనానికి కానీ, మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు 100 ప్రశ్నలకు ఒకటే సమాధానమే. మా ప్రభుత్వ పనితీరుకు మేము ఎలా పనిచేస్తున్నామనడానికి సభలో వచ్చే స్పందన, సభకు వచ్చే జనమే జవాబు. మేము మేము చెప్పుకున్నాడు ఎందుకే? మేము మంచిగా పని చేయకపోతే జనం ఎందుకు వస్తారే? మేము మంచిగా పనిచేస్తేనే, మా పనితీరు బాగుంటేనే జనం పెద్ద ఎత్తున వస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. సరే, ప్రతిపక్షాలు ఎప్పుడు ఉంటాయి, వాళ్ళు విమర్శలు చేయాల్సిందే. వాళ్ళు విమర్శలు చేస్తే అందులో నిజమేందో అబద్ధమేందో ప్రజలు మాకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు, ప్రజలు ఇంకా బాగా గ్రహిస్తారు. ఇది ఉత్తుత్త మాటనా, నిజమైన మాటనా ప్రజలు చూస్తారు కదా. అందుకే కదా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉప ఎన్నికలు జరిగినా ఒక్క సీట్ అనే గెలిచినారే కాంగ్రెస్ వాళ్ళు. ఏడబోయినా డిపాజిట్ కూడా ఉన్నాయి, వాళ్ళ సొంత సీట్లు కూడా ఓడిపోయినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే, హైదరాబాద్ మేయర్ ఎలక్షన్ కావచ్చు, వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక కావచ్చు, నిన్న మొన్న జరిగిన పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గారి ఎన్నిక కావచ్చు. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే అయింది. అంటే దాన్ని బట్టి ఏంది, ప్రజలు ఈ పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నారు. రేపు కూడా మాకు వస్తున్న సమాచారం, అసలు బండ్లు దొరకలేవు. మీటింగ్ పోదామంటే ఉన్న ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, లారీలు అన్ని బుక్ అయిపోయినాయి. 45 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా ఇక ట్రాక్టర్లలో బయలుదేరిండ్రు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రైతులకు బాగా సాయం చేసిండు, ఇక మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుండు కనుక అప్పుల బాధ లేదు. ఇక పంటకు 4,000 ఇస్తా అంటుండు, ఎకరానికి 4,000 ఇస్తా అంటుండు, చిన్న పెద్ద లేదు అందరు రైతులకు ఇస్తా అంటుండు, ఎన్ని ఎకరాలు ఉంటే గన్ని ఎకరాలకు ఇస్తా అంటుండు కనుక రైతులు సంతోషంగా ఉండి ఇంకా ఏ ఊరికి ఆ ఊరు ట్రాక్టర్ల మీద ఈ సమావేశానికి వారు బయలుదేరుతున్నారు. ఇక ట్రాక్టర్లే కాదు, మా యువత మోటార్ సైకిల్ పెట్టుకున్నారు, సైకిళ్లు పెట్టుకున్నారు, పాదయాత్రలు వస్తున్నారు. నిన్న రాంపూర్ వాళ్ళు చెప్తుండ్రు నాకు, మేము 25 ఎడ్ల బండ్లు పెట్టినాం సార్ మా ఊరికేలని. ఇప్పటికే చాలా ఊర్ల నుంచి బయలుదేరిండ్రు. వరంగల్కు ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ల మీద వెళ్ళినారు. ఇవాళ పొద్దున్నే బయలుదేరినారు. అంటే రాత్రికి కొంతమంది సిద్దిపేటలో పండుకున్నారు, కొంతమంది ఆలేరులో పండుకుంటున్నారు, కొంతమంది షామీర్పేట ఏరియాలో పండుకుంటున్నారు. అంటే 2 రాత్రులు పడుకునే విధంగా అన్ని ఏర్పాట్లతో బయలుదేరినారు. కొంతమంది రేపు రాత్రికే వరంగల్ చేరుకుంటున్నారు, కొంతమంది ఎల్లుండి పొద్దునకు వరంగల్ చేరుకుంటున్నారు. ఇలాగా దారులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని దారులు ఓరుగల్లు వైపే. అంటే వరంగల్ చూస్తుంటే చాలా జాతరలు ఉంటాయి. ఐనోలు జాతర కావచ్చు, మేడారం జాతర కావచ్చు, సమ్మకం. ఈ జాతరలు అంటే ఈ ట్రాక్టర్లు బండ్ల మీద ఊడకి ఉంటుంది. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇదే తరిగా కనపడట్లేదా? మీకు ఉద్యమం సమయం కనబడుతుందా? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ప్రభుత్వం సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ స్థాయిలో జనం వచ్చుడు ఏమనుకుంటారు, వస్తామని చెప్పడం అంటే విశ్వాసం. ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉండే విశ్వాసానికి ఇది ఒక నిదర్శనం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనేటువంటి ఒక నమ్మకం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుకు ఒక నిదర్శనంగా దీన్ని మనం భావించవచ్చు. డెఫినెట్గా 27వ తేదీ జరిగే సభ మరొక సమ్మక్క సారక్క జాతరను తలపించేంత గొప్పగా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మా ప్రభ బండ్లు కూడా బయలుదేరినాయి నర్సంపేటకెళ్ళి. మా నర్సంపేటకెళ్ళి పెద్ద ఎత్తున ప్రభ బండ్లు ఈ సమావేశానికి రాబోతున్నాయి. మీరు గుర్తు తెచ్చుకోండి, 2010లో జరిగిన సభలో పెద్ద 60 ఫీట్లు 70 ఫీట్ల ప్రభ బండ్లు ఈ గ్రౌండ్లో రెపరెపలాడినాయి. రేపు కూడా ఆ రకంగానే ప్రభ బండ్లన్నీ కూడా తయారవుతున్నాయి. ఇక్కడ రెపరెపలాడతాయి, ఎడ్ల బండ్లు వస్తాయి, అన్నీ కూడా వస్తాయి. సో అంటే ఆర్గనైజ్ చేస్తే రాగలిగేటివి కావు ఇవి. స్వచ్ఛందంగా రాగలిగినప్పుడే అలాంటివి మనం చూస్తాం, ఆ ఉత్సాహం చూడగలుగుతాం, ఆ ఊపు చూడగలుగుతాం.
కింద ప్రజల నుంచి డిమాండ్ ఉంటేనే కార్యకర్త పార్టీని ఇంకా బండ్లు కావాలని అడుగుతాడు. ప్రజల నుంచి డిమాండ్ లేకపోతే ఎండ బాగా కొడుతుందని నాకు కష్టమైతుంది అంటాడు. కానీ ఎండ గురించి మాట్లాడతలేరు మా కార్యకర్తలు, బండ్లు ఇంకా కావాలని అంటున్నారు. అంటే అది ఆ ఉత్సాహం, ప్రజాస్పందనను అది సూచిస్తుంది. అంటే అన్న ఎండ సురుమంటుంది, చాలా తక్లీఫ్ అయ్యే అవకాశం ఉంది. జనం కూడా లచ్చలు వస్తుంటారు. వాళ్ళు తక్లీఫ్ కాకుండా ఏం చేస్తారు? అవి జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ డాక్టర్స్ టీం పెట్టినాము, హెల్త్ కేర్ యూనిట్స్ పెట్టినాము, అంబులెన్స్లు పెడుతున్నాము, సల్ల ప్యాకెట్లు పెడుతున్నాము, మంచినీళ్ళ ప్యాకెట్లు పెడుతున్నాము, బోర్లేసి ఎక్కడికక్కడ నల్లాలు పెడుతున్నాము, రోడ్లు బాగా వేసుకున్నాము. వచ్చిన వాళ్ళకు తక్లీఫ్ కాకుండా పార్కింగ్ 16-1800 ఎకరాల్లో పెట్టినాము. పార్కింగ్ ఏరియాలో కూడా లైట్లు, మైకులు అన్ని పెట్టినాము. రాత్రే వచ్చే వాళ్ళకు పొయ్యిల కట్టెలు, రాళ్ళు కూడా పెట్టినాము అన్నం వండుకోనికి. సో అట్లా అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినాం. ఎవరికి ఎలాంటి తక్లీఫ్ లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఇంటికి పోవాలి. అందుకే మా లీడర్లకు కూడా ఏం చెప్పినామంటే, మీరు జనాన్ని ముంగట తోలి మీరు కార్లలో వచ్చుడు లేదు, మనము కూడా బస్సులు ఎక్కాల్సిందే, లారీలు ఎక్కాల్సిందే, మనం కూడా ట్రాక్టర్లు ఎక్కాల్సిందే. ప్రజలతోనే మనం, మనతోనే ప్రజలు. రాంగ్ అట్లా వచ్చినామో పోంగ కూడా గట్ల ఇంటికాడికి తీసుకుపోయేదాకా కూడా మనదే జిమ్మేదారని మా నాయకులకు, కార్యకర్తలకు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మేమందరం కూడా దాన్ని అమలు చేస్తాం. మీటింగ్ అయిపోయాక ప్రతి మనిషి ఇంటికి చేరేదాకా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. చివరిగానే అంటే ఈ సభను చూస్తే, ఈ సభ ప్రతిపక్షాలు చెప్పేది మాత్రం ఈ బహిరంగ ఎన్నికల సభగానే మారుస్తాను, ముందస్తు ఎన్నికల కోసమే ఇట్లా చేస్తాను అంటారు. ఇంకా 2 ఏళ్ళ సమయం ఉన్నది ఇంకా మీకు. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. వాస్తవానికి ఈ 3 ఏళ్లలో ఒక్క సభ పెట్టినాము మేము. ఎంతసేపు పేదలు, పేదల సంక్షేమము, ప్రజల గురించి ఆలోచించి 3 సంవత్సరాలు పరిపాలన మీద దృష్టి పెట్టాం. మొదటిసారి 3 ఏళ్ల తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని ఏం చేసినాం, ముంగటికి ఏం చేస్తాం, మనం చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది, చెప్పిన దానికంటే ఎక్కువ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా ఎట్లా అమలు చేసినామో ఒక కుటుంబ సభ్యుల మీటింగ్ పెట్టుకున్నాం. దానికి ఇంత ఉలికి ఎందుకు పడుతుందరే వాళ్ళు, ఎందుకు ఇంత ఆగమవుతుర్రే కాంగ్రెస్ వాళ్ళు? మీరు మిమ్మల్ని పెట్టుకోక వద్దన్నమా? మీరు మీటింగులు పెట్టుకుంటేనే ఎవడు వస్తలేడా? మీరు మొన్న తాండ్రు కాడ పెట్టుకుంటారు, వికారాబాద్ కాడ పెట్టుకుంటారు. మీకు వచ్చే జనము ఎంత తక్కువ ఉన్నారు, మాకు వచ్చే జనం ఎంత ఎక్కువ ఉన్నారో రేపు కనబడుతుంది. కనుక పలసబడిపోతామని చెప్పి బాధతో మీరు మాట్లాడే మాటలే తప్ప ఇంకోటి ఏమైనా ఉన్నదా? ఇంట్లో ఈ సభ ఏర్పాట్లు ఎప్పటి వరకు పూర్తయితే? ఇక బయట కూడా చూస్తే కూడా ఇక్కడ బ్యానర్లు, గీనర్లు, ఫ్లెక్సీలు కట్టద్దు అనేది చెప్తాను. మీ పార్టీ వాళ్ళు చేసినారు, అందరు చెప్తాను. ఇప్పుడు మనకు సంబంధించినవి కూడా కొన్ని కడతాను అంటాను. అట్లాంటి వాటికి మీరు కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కట్టినా తీసేస్తాం. మాకు అట్లేం లేదు. అధికారమైన ప్రతిపక్షమైన మా పార్టీ జెండాలు కట్టినా కూడా మేము తీసేస్తాం. కరెంటు పోల్లకు జెండాలు కట్టుడో, రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టుడో, లేదా బంటింగులు కడితే మాత్రం డెఫినెట్ గా తీసేస్తాం. అది ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఎందుకంటే పట్టణాలు శుభ్రంగా ఉండాలి. రాజకీయ అవసరాల కోసం పట్టణ ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దనేటువంటి నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. మొన్న హైదరాబాద్ ప్లీనరీ సందర్భంగా కూడా ఒక్క జెండా కట్టలేదు, ఒక్క బంటింగ్ కట్టలేదు. రేపు కూడా వరంగల్లో కూడా కట్టం. ఒకవేళ కడితే జిహెచ్ఎంసీ గ్రేటర్ మున్సిపల్ వరంగల్ కార్పొరేషన్ అధికారులకు కూడా ఆదేశించి వాటన్నిటిని తొలగింపజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించే ప్రశ్నే లేదు. ఇది గులాబీ పార్టీలకు సంబంధించిన మీటింగ్ విశేషాలు. కెమెరామెన్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.